అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్వప్న చెరుకు. వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా స్వప్నతో. ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ వీడియో నేను లాస్ట్ లో తీస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ ఉండడం వల్ల అసలు ఇంట్రో ఇవ్వడానికైనా వీడియోస్ లో మాట్లాడడానికైనా అస్సలు టైం లేకుండే. సో ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. ఫస్ట్ టైం మేము అమ్మవారిని పెట్టుకున్నాము. 2 years నుంచి అనుకుంటున్నాము, అస్సలు కుదరలేదు. సో ఈ ఇయర్ ఆ విష్ ఫుల్ఫిల్ అయిందనమాట. వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి, చాలా బాగుంటది. మేము అసలు ఎట్లా రెడీ చేసినాము, మా ఇంటికి ఎవరెవరు వచ్చారు, వాయినాలు ఎలా ఇచ్చాము అన్ని అయితే చూసేసేయండి. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఫస్ట్ అయితే అమ్మవారిని డెకరేషన్ చేసినాక దాని తర్వాత ఇంకేదైనా వర్క్ చేద్దామని అనుకున్నాము. అమ్మ ఆల్రెడీ వంట స్టార్ట్ చేసింది. వంటకి చాలా టైం పడుతుంది కాబట్టి అమ్మ వంట చేస్తుంది, మేము డెకరేషన్ స్టార్ట్ చేసేసినాము. ముందు రోజు నైట్ చేద్దామని అనుకున్నాం కానీ వద్దు, మంచిగా ఉండదు, ఆ రోజు చేస్తేనే మంచిగా ఉంటుంది ఫ్రెష్గా అని చెప్పేసి మేము ఆ రోజే చేసినాము. అంతేకాకుండా ముందు రోజు చేస్తే నిద్ర చేసినట్టు ఉంటుంది అనే ఫీలింగ్ మరి ఎట్లనో తెలియదు, మా అమ్మ అయితే వద్దు అని చెప్పేసింది. ఒక సైడ్ ఏమో వంట ప్రిపరేషన్స్ అన్నీ అయిపోతున్నాయి, ఇంకో సైడ్ ఏమో అక్క నేను కలిసి అమ్మవారిని డెకరేషన్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ సగం వరకు అయితే అయ్యింది. యాక్చువల్గా మేము చీర కట్టలేదు, పట్టు వస్త్రాలు కడదామని అనుకున్నాము అంతే. సో ఒక గ్రీన్ ఒక రెడ్ కలర్ అయితే తీసుకున్నాము. చీర ఎందుకు వద్దనుకున్నాము అంటే ఇది ఫస్ట్ టైం కదా, సో మాకు ఆ చీర డ్రేప్ చేయడం ఎట్లా అనేది కొంచెం ఐడియా లేదు. ఐడియా ఉన్నా కానీ 6 meters చీర ఇంత షార్ట్ టైంలో అరేంజ్ చేయడం కొంచెం టైం పడుతుంది. సో మాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి సింపుల్గా ఇలా మంచిగా చేద్దాం అన్నట్టు ఇట్లనే చేసేసినాము. నెక్స్ట్ టైం శారీ డ్రేప్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ ఇది కూడా చాలా బాగుంది, మేము యూట్యూబ్లో చూసినాము కొన్నిట్లో, దాన్ని బట్టి మేము డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసినాము. ఆల్మోస్ట్ రెడీ చేయడం అయితే అయిపోయింది, జ్యువెలరీ వేస్తున్నాము. ఇవన్నీ మేము ఆల్రెడీ ఆర్డర్ చేసి పెట్టుకున్నవి. సో ఇవన్నీ అమ్మవారివే, మేము ఇవన్నీ తీసి పక్కకు పెట్టేస్తాము, నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతుందని. వీటికి మేము సపరేట్గానే పెట్టినాము జ్యువెలరీ, ఎందుకంటే యూజ్ చేసినవి వాడద్దు అని ఒక ఇంటెన్షన్ తోటి అలా పక్కకు పెట్టేసినాం అనమాట. అమ్మవారి దగ్గర డెకరేట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి, అవి అక్క చూసేసుకుంటుంది. మేము ఇది హాల్లో సెట్ చేసినాము. సో మాకు దేవుంది కిచెన్లో ఉంటుంది, అవి కూడా పూజ పటాలన్నీ క్లీన్ చేసి మంచిగా బొట్లు పెట్టేసేయాలి కాబట్టి నేను అది చేసేలోపు మా అమ్మ వంట కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి నేను అది చేయడానికి అయితే వెళ్ళిపోయినాను అనమాట.
ఫెస్టివల్ అంటేనే ఫుల్ వర్క్స్ ఉంటాయి. అందులోనూ వరలక్ష్మి వ్రతం అనంటే చాలా నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి. ఇంకా వాయినాలకని అన్నిటికి ప్రిపేర్ చేయాలి. మేము ఒక్కొక్కరం కింద వర్క్స్‌ని డివైడ్ చేసుకున్నాము. అట్లయినా గానీ మాకు ఫుల్ టైం పట్టింది. ఇంకా మా అక్క వచ్చి మార్నింగే హెల్ప్ చేసింది. స్టిల్ మాకు ఫుల్ టైం పట్టిందనమాట వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి. ముత్తైదులను అయితే పిలిచేసినాము. వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పేసి ఫాస్ట్‌గా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసినాము. అన్నీ సెట్ అయితే చేసేసినాము. ఇంకా దీపం ముట్టియడమే లేట్.
నేను దేవకాన్ని వచ్చినా అన్ని మర్చిపోయినాము. ఏ చాలా రోజులు అయింది కదండి. ఏమో సంతోషి మాట కానీ నేను ఈ రోజు వద్దాం అనుకున్నా, ఇక మీరు ఈ అడవిలో ఏం రావుతాయి కానీ పువ్వు పెట్టు ఒకటి. సోఫీ ఇంకొంచెం చిన్నగానే అవునా అంచాలి ఏమైంది? మీ ఇంటి లక్ష్మి వరమహాలక్ష్మి. చెప్పాలి ఇస్తేనమ్మ వేలం ఇస్తేనమ్మ వేలం వచ్చిందెవరు? మహాలక్ష్మి. తీసుకున్నారు లక్ష్మీదేవి. తీసుకున్నారు వరమహాలక్ష్మి. కలర్ అట్లే పెట్టుకో. ఈసారి ఇక్కడ పెట్టి ఏంటి ఇలా మొక్కుతుందని అనుకుంటున్నారా? ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళందరికంటే పెద్దది. ఈ వరలక్ష్మి వ్రతంలో పెద్ద చిన్న ఉండదు, అది తెలుసు. బట్ వాళ్ళు మా అమ్మని మహాలక్ష్మి కింద కొలుస్తారు, అందరు అంతే రెస్పెక్ట్ చేస్తారు. సో వద్దు అనే ఫీల్ అవుతారు, కాబట్టి అస్సలు మొక్కనివ్వరు. వాళ్ళే రిటర్న్లో బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, అదే మాకు మంచిదక్క అని చెప్తారు. కాబట్టి దాన్ని మేము నో చెప్పలేము. మా అమ్మ వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా అనే ఫీల్ అవుతుంది. సో ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి మొక్కుతుంది మా అమ్మ. ఆటలో రాలేదే. పైకా అయినా ఈరోజు శుక్రవారం కదా, ఏం తిన్నాను పాలు తాగుతా, ఓడలు ఉన్నాయి తింటా. ధర్మ కట్టుకొచ్చుకో ఆమె లేదురా మీ ఇంటి పక్కల పిలిచిన ఆంటీ ఫోన్ లో నిమగ్నం అయిపోయింది. అక్క ఆంటీ వచ్చి చెప్పుకోయి అమ్మో ఫ్రెండ్స్ అమ్మా మట్టుకుంటు అంతసేపు ఉంటారా డ్రెస్ వేసిన కదా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డ్రెస్ వేస్తావు కదా, మళ్ళీ ఎవడేస్తాడు ఏమైంది? పెట్టింది కదా నీకు, రోజు వస్తూనే ఉంటుంది. వచ్చింది అంటే మా ప్రిన్స్ వచ్చిందని చెప్తారు. ఏ లక్ష్మి వచ్చింది చెప్పాలి. పక్కన పెట్టు, అవును కొంచెం గాలి వస్తుంది చిన్న పెట్టు.
లక్ష్మీదేవి లక్ష్మీదేవి చిన్న లక్ష్మి చిన్న లక్ష్మి పట్టుకో ఇట్లా పట్టుకో ఇస్తేనమ్మా వేయడము పుచ్చుకుంటుందమ్మా ఏమన్నది ఇంకా వాయినాలకు వచ్చే వాళ్ళందరూ అయిపోయినారు. సో లాస్ట్కి నాకు ఇస్తుంది వాయినం. ఏదైతే అమ్మవారికి ఇస్తుందో అది నాకు ఇస్తుంది అనమాట మా అమ్మ. చల్లగా తల్లి మళ్ళా మళ్ళా చేస్తుంది వరలక్ష్మి వ్రతం నా బిడ్డ. తీసుకున్నావా పోయినా చెప్పు ఇస్తేనమ్మో పోయినా పుచ్చుకుంటున్నమ్మా వాయిన ఇస్తేనమ్మో పోయినా పుచ్చుకుంటున్నమ్మా వాయిన ఇస్తేనమ్మో పోయినా. పుచ్చుకుంటున్నమ్మా వాయిన ఎవరు వచ్చారు ఇంటికి? శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి వచ్చింది. ఇది పెట్టాలా పెట్టు. ఆరోగ్యాలతో చల్లగా ఉండు. అన్నీ నువ్వు అనుకున్నావు అన్నీ నెరవేర్చుకో, సరేనా? హ్యాపీయా? హ్యాపీ, సంతోషమే చేసుకున్నందుకు. మంచిగా నువ్వు అన్ని తెచ్చి చేసినావు కదా. 2 years నుంచి అనుకుంటున్నావు. తెచ్చేతోళ్ళు మీరు ఉన్నాగా ఇక అన్ని అన్ని తెస్తూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నావు. ఎడవకు. 2 years నుంచి అనుకుంటుండే. ఇది మా అమ్మ కోరిక. 2-3 years నుంచి ఇలా చేసుకోవాలి, అమ్మవారిని పెట్టుకోవాలని. సో మా ఇల్లు కొంచెం చిన్నగా ఉండడం వల్ల అది పాసిబుల్ అవ్వదేమో అని కాంప్రమైజ్ అయ్యేది. బట్ ఈ ఇయర్ ఖచ్చితంగా చేయాలని నేను పట్టడం వల్ల ఇది జరిగింది. బట్ ఇంత చిన్నదానికి ఇంత ఎమోషనల్ అవ్వాలా అని అనుకోకండి. ఎందుకు అని అంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటుంది మా అమ్మ, అది నేను ఫీల్ చేయలేకపోతున్న విషయాన్ని ఫీలింగ్ ఉండేది నాకు. ఈ ఇయర్ అది అవ్వడం వల్ల మా అమ్మ చాలా హ్యాపీగా ఉండింది. ఆ క్లిప్ ఎందుకు వచ్చినా అంటే డిలీట్ చేయాలనుకుంటే తీసేయగలుగుతాం, బట్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో చూసుకుంటే నాకు అది ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. అండ్ మా అమ్మకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అలాగే ఉంచాను దాన్ని. ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు మేము ఎన్నో చేసుకోవాలని అయితే విష్ చేయండి. నెక్స్ట్ టైం కుదిరితే ఇంకా పెద్దగా చేయాలని కోరుకుంటున్నాం మేమైతే. ఉమ్మత్త మా ప్లేట్లో కొంచెమే పెట్టుకుంది. డైటింగ్ వేస్తుంది అనుకుంటారు అందరూ. ఇలా మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయింది. చాలా బాగా జరిగింది. మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసేసారు కదా ఫుల్ వ్లాగ్ అయితే. ఎప్పుడైనా నార్మల్గా కలశం పెట్టుకొని చేసుకుంటుండే, ఈసారి అమ్మవారిని పెట్టినాము. మాకు దోషినంత మాకున్నంతలో చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ దీనికంటే బాగా జరుపుకోవాలని మీరు అందరూ విష్ చేయండి. సో నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తాం ఈ వ్లాగ్. ఇప్పటి నుంచి కంటిన్యూగా మేము అమ్మవారిని అయితే పెట్టుకుంటాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. తెలుసు కదా మన ఛానల్ పేరు సరదాగా స్వప్నతో. డూ సబ్స్క్రైబ్ అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలా అయితేనే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. బై బై ఆల్.